హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో క్రాసింగ్ లైన్స్ అండ్ అలాగే అన్ఐడెంటిఫైడ్ ఈ రెండు మూవీ రివ్యూస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ వన్ థింగ్ ఏంటంటే, ఈ క్రాసింగ్ లైన్స్ అన్న మూవీ ప్రైమ్ వీడియోలోకి వచ్చి 20 days పైన అయిపోయింది అనుకుంటా. ఐ థింక్ నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ అప్పుడు తెలుగు డబ్బింగ్ రాలేదు. నేను అదర్ లాంగ్వేజ్ లోనే చూసేసాను, బట్ అప్పుడు రివ్యూ పెట్టలా. నాకు ఎందుకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు, సో అందుకే రివ్యూ పెట్టలేదు. బట్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వచ్చింది. ఈ రోజు అయితే ఈ అన్ఐడెంటిఫైడ్ చూడడం జరిగింది. సో రెండు కలిపి రివ్యూ పెట్టేస్తున్నా ఇదే వీడియోలో. ఈ రెండు ఎలాగో ప్రైమ్ వీడియోలోనే తెలుగు డబ్బింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలోనే మాట్లాడేస్తున్నా. సో ఫస్ట్ అయితే క్రాసింగ్ లైన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ రన్ టైం వచ్చేసి మీకు దగ్గరగా 1 hour 42 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే నాకు తెలియదు భయ్యా, నేనైతే అదర్ లాంగ్వేజ్ లోనే చూసాను. సో తెలుగు డబ్బింగ్ ఎలా ఉందో మీరే చెక్ చేసుకోండి, నేను చెక్ చేయలేదు ఇంకా. స్టోరీ ప్లాట్ వచ్చేసి సింపుల్ స్టోరీ ప్లాట్. మెయిన్ లీడ్ అయిన హీరో తన గతాన్ని వదిలేసి ఒక నార్మల్ గా జీవిస్తూ ఉంటాడు అన్నమాట. బట్ తన ఫ్యామిలీకి కొన్ని ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ క్రైమ్ వరల్డ్ లోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మూవీ. చాలా స్టోరీ ప్లాట్స్ ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం, కొత్త ఏం కాదు. రొటీన్ స్టోరీ ప్లాట్ ఉంటుంది అనమాట, కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదైతే మీకు పాజిటివ్ విషయానికి వచ్చేస్తే డీసెంట్ క్రైమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి, అక్కడక్కడ ఫ్యూ యాక్షన్ సీన్స్ అయితే బాగానే వర్కౌట్ అయినాయని చెప్తాను నేను. టైం పాస్ అయితే అవుతుంది కొన్ని సీన్ల వల్ల, అంతే. అంతకుమించి అయితే పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీక్ స్క్రీన్ ప్లే ఉంటుంది, ఎక్కడ కూడా ఎంగేజింగ్ అనిపించదు. స్టోరీ కూడా మనం చాలా మూవీస్ లో చూసేసిందే, సో అందుకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ అయితే అస్సలు ఇంపాక్ట్ అవ్వవు, చాలా బోరింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మొత్తం లాగ్ బ్రోమాక్స్, యావరేజ్ క్లైమాక్స్. సో అందుకే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను అప్పట్లో రివ్యూ పెట్టలేదు, వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి. బట్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్ వచ్చింది కాబట్టి పెట్టాల్సి వస్తుంది, మీరు అందరూ సెర్చ్ చేస్తారు కాబట్టి. ఓవరాల్ గా సింపుల్ చెప్పాలంటే ఇట్స్ బిలో యావరేజ్ మూవీ భయ్యా. చూద్దాం అనుకుంటే మీ ఇష్టం, ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ అన్ఐడెంటిఫైడ్, ఇది కూడా ప్రైమ్ వీడియోలో ఉంది. ఇది ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అన్నమాట. దీని రన్ టైం అయితే 1 hour 30 minutes అలా ఉంటుంది యావరేజ్ గా. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక హత్య కేసు అయితే ఉంటుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది ఒక లేడీ. ఆ కేసులో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్రూత్స్ అయితే బయటకు వస్తాయి అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇందులో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఇంట్రెస్టింగ్ సెటప్ అయితే ఉంటుంది, ఒక మిస్టరీ అయితే ఉంటుంది మూవీలో. దాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు అండ్ పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి భయ్యా, చాలా గ్రిప్పింగ్ అనిపించింది నాకైతే. వర్కౌట్ అవుతాయి కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. అండ్ అలాగే సినిమాలో కూడా కొన్ని పార్ట్స్ లో సస్పెన్స్ ఉంటుంది, బాగా మెయింటైన్ చేశారనిపించింది. ఇక నెగిటివ్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఈ సినిమా అయితే చాలా స్లో బర్న్ ఉంటుంది అనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు అయితేనే ట్రై చేయండి. అండ్ అలాగే కొన్ని లాజిక్స్ అయితే మిస్ అవుతూ ఉంటాయి, అది మాత్రం ముందే చెప్పేస్తున్నా. అండ్ ఎండింగ్ కూడా అందరికీ నచ్చకపోవచ్చు, అందరినీ సాటిస్ఫై చేసే విధంగా ఉండదు అయితే ఎండింగ్. ఆ క్లైమాక్స్ ఇంపాక్ట్ కొంచెం యావరేజ్ గా అనిపిస్తుంది, సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడొచ్చు మీరు. ఓవరాల్ గా ఇదైతే మీకు వన్ టైం వాచ్ మూవీ అని చెప్తా, ఈ అన్ఐడెంటిఫైడ్ మూవీ అన్నది. క్రాసింగ్ లైన్స్ కన్నా కొంచెం బెటర్ ఏదన్నా ట్రై చేద్దాం అనుకుంటే ఈ అన్ఐడెంటిఫైడ్ ట్రై చేయొచ్చు, మీకు వన్ టైం వాచ్ అనిపిస్తుంది. ఈ రెండు సినిమాల్లో కూడా అన్ఐడెంటిఫైడ్ కొంచెం బెటర్ చాయిస్. సో రెండింటిలో ఏది చూస్తారో మీరే డిసైడ్ అవ్వండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.